మురళి సార్కు మరియు జర్నలిస్ట్ రఘు గారికి, అక్కడ కూర్చున్న పెద్దవాళ్లకు, మీడియా మిత్రులకు, ప్రతిపక్ష నాయకులకు, 7200 అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మీకు అందరూ చూసిన విషయమే, మల్లన్న గారిని అక్రమంగా పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళిపోవడం మీరు అందరు చూసిందే. ఈరోజు ప్రశ్నించడమే తప్ప అన్నట్టుగా మల్లన్న గారిని తీసుకుపోయారు. ఒక జర్నలిస్టుగా ఈరోజు రఘు గారైనా సరే, నిన్ననే చూసిన వైఆర్ టీవీ రంజిత్ గారిని మీరు మల్లన్న గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మల్లన్న గారి గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందంట. అంటే ప్రశ్నించే వాళ్ళకు అట్లీస్ట్ జర్నలిస్టుగా వాళ్ళ వృత్తి వాళ్ళు నిర్వహించొద్దా? నేను జర్నలిస్టులు మిత్రులకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు మీరందరూ ప్రశ్నించడమే మీ వృత్తి. ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఏది మంచి ఏది చెడు అని చెప్పడమే మీ యొక్క బాధ్యత. సో మీరందరూ కలిసికట్టుగా ఉండి ఈరోజు ఒక జర్నలిస్టును సేవ్ చేయాలని మీకు అందరికీ విన్నపించుకుంటున్నా. అసలు జర్నలిస్ట్ అంటేనే ఒక భయం అనేది పుట్టుకురావాలి ప్రతి ఒక్కరికి. ప్రతిపక్షాలైనా ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే అసలు ఈరోజు మీడియా వస్తుంది, మీడియా చూస్తే అందరు భయపడతారు అనే రేంజ్లో మీరు ఉండాలి. కానీ మీరందరూ అమ్ముడు పోతురు. ఈ అమ్ముడు పోయే వ్యవస్థని మార్చాలని నేను కోరుకుంటున్నా. మీరు అమ్ముడు పోకుండా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్ కోసం మీరు కొట్లాడాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు నా భర్త అయిన మల్లన్న గారు ప్రజల కోసం మంచి చేయాలని తను వచ్చి కొట్లాడిన క్రమంలో ప్రభుత్వం కోసం నేను ఎక్కువ మాట్లాడలేను. ప్రభుత్వంలో వచ్చి ఈరోజు నా మల్లన్న గారిని లాక్కెళ్ళిపోయారు. సో అలాంటి చేయకుండా ఓన్లీ మీడియా మాత్రమే ప్రజలకు అన్ని విషయాలు లేవనెత్తి చూపిస్తాయని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలకు ఈరోజు ఒక్కటే విన్నపించుకుంటున్నా, మల్లన్న మీ గొంతుకై ప్రభుత్వాన్ని ప్రశ్నించిర్రు. మీరందరూ ఈరోజు ఆ రోజైతే ఏ రోజైతే మన తెలంగాణ కోసం ఏ విధంగా అయితే కొట్లాడుకున్నామో, ఈ రోజున ఒక ప్రశ్నించే గొంతుకను మనం అందరం తీసుకురావడం కోసం యావత్ తెలంగాణ ప్రజలు అందరూ కొట్లాడాలని నేను ఒకటి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ఈరోజు నాకు చిన్న బిడ్డల్ని అసలు వాళ్ళని చూస్తే మీకు అందరికీ జాలి అనేది అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే తన బిడ్డ ఏదో తప్పు చేస్తుందని మల్లన్న గారిని జైల్లో ఉంచి నా బిడ్డలకు తండ్రి లేకుండా ఈరోజుకి 7వ రోజు నా పెద్ద పాప చాలా బాధలో ఉంది. అసలు తన తండ్రి ఉంటేనే మాత్రమే తను తినటమైనా పడుకోవటమైనా చూస్తుంది. ఈరోజు తన రక్షణ నేను చేయలేకపోతున్నా. సో మీరందరూ కలిసి ఈరోజు ప్రశ్నించే గొంతును తీసుకురావాలని మల్లన్న గారికి ఫుల్ సపోర్టెడ్గా ప్రతిపక్ష నాయకులైనా, మీడియా మిత్రులైనా, మహిళా సంఘాల పెద్దలైనా, యావత్ తెలంగాణ ప్రజలైనా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులైనా, ఈరోజు నేను ఇక్కడనే చదువుకొని తెలంగాణ కోసం ఎంతో కొట్లాడినాం. ఆ రోజు తెలంగాణ కోసం టియర్ గ్యాస్లు అయినా సరే, బాంబులైనా సరే, ఆ రోజు మేము ఇక్కడ నిలబడి కొట్లాడినాం. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరికీ న్యాయం జరగట్లేదు. ఆ న్యాయం అందరికీ సమపాలనలో ఉండాలి. ఈ గడ్డ మీద మనం ఉన్నాం కాబట్టి, ఈ తెలంగాణ ఉస్మానియా గడ్డ మీద ఉండి మనం కొట్లాడిన తెలంగాణ ప్రజలకు మంచి జరగట్లేదన్న ఉద్దేశంతో మల్లన్న గారు ఒక క్యూనిసి పెట్టి ప్రజా గొంతుకగా అందరికీ విన్నపించడం జరిగింది. ఈరోజు ప్రజా గొంతుకనే మూచేయాలనే కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇలాంటివన్నీ మానేసుకొని ప్రజల కోసం మంచి చేయాలనే ఉద్దేశంతో ఉండాలి. ప్రజా గొంతులై అందరూ బయటికి రావాలి. మల్లన్న గారిని విడిపియాలని మీ అందరికీ విన్నపించుకుంటున్నాను. ఎల్లవేళలా మా సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాట్లాడదలుచుకోలేదు. కేసీఆర్ బిడ్డ గారు లిక్క స్కామ్లో దొరుకుతున్నామో బిడ్డకేమో క్యాబినెట్ మీటింగ్లు అని చెప్పి మంత్రులందరినీ స్పెషల్ ప్రాజెక్ట్లో పంపుతారు. ఒక మల్లన్నకు కూడా 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళు చిన్న పసిపాపలు స్టేషన్ తిరుగుకుంటూ మల్లన్న ఎక్కడున్నా కూడా తెలియకుండా వాళ్ళ గోసం చూడకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా పరిపాలిస్తున్నది. ఏదున్నా జర్నలిజంని మనం కాపాడుకోవాలి కాబట్టి మరి ఈరోజు మా ఎన్ఎస్సీ విద్యార్థి తరపున కూడా మేము కూడా మా సాయం కూడా మా ఒక డెమోక్రసీని సేవ్ చేసుకోవాలని చెప్పి మేము కూడా ముందు కోసం అని చెప్పి తెలియజేస్తున్నాం. అవసరం రాలే కానీ ఆంధ్రాలో తీసుకెళ్ళి పెడితే అద్భుతంగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేసి ఆంధ్రాలో ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టాన్ని కూడా ఒక మార్గంలో నడిపి అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. అదే ఎవరో కాదు, మన ఆకులూరు మురళి సార్. మరి ప్రశ్నించే వాళ్ళ తరపున అండగా ఉంటాం. ప్రతిరోజు కూడా ఆయన రిటైర్ అయిన కాంచి ఆయన ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన నిలిచి ఇవాళ మల్లన్నకు సపోర్ట్గా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మురళీ సార్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.